అందరికీ నమస్తే, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము 45 మూవీకి సంబంధించి, మార్క్ మూవీకి సంబంధించి, శంబాలా మూవీకి సంబంధించి, చాంపియన్ మూవీకి సంబంధించి, అవతార్ ఇంకా దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా కన్నడ మార్కెట్ నుంచి వచ్చిన 45 మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు. ఈ సినిమాలో ఉపేంద్ర గారు ఇంకా శివన్న ప్రధాన పాత్రలు నటించడం జరిగింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ లో ఏమాత్రం ఎఫెక్ట్ అయితే చూపించలేకపోయింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా ఈ రోజు వరకు నెట్ కలెక్షన్ రూపంలో 17,73,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 21,32,00,000 రూపాయలని, అండ్ ప్రపంచవ్యాప్తంగా ఫైనల్లీ ఈ సినిమా 23,16,00,000 రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చి 70 కోట్ల రూపాయలు, కానీ సినిమా ఈ రోజు వరకు 23 కోట్ల రూపాయలని వసూలు చేసింది. రాంగ్ రన్ ఈ సినిమా తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకోలే అవకాశం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కన్నడ మార్కెట్ నుంచి వచ్చిన ఇంకో సినిమా ఏదంటే సుదీప్ కిచ్చా గారు నటించిన మార్క్ మూవీ. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 65 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ రోజు వరకు దాదాపుగా 27,31,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే 32,46,00,000 రూపాయలు వసూలు చేసింది. ఫైనల్ గా ఈ సినిమా ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చి 65 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా కూడా తన బడ్జెట్ ని రికవరీ చేసుకునే అవకాశం అయితే ఇక లేదు. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శంబాలా మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఇంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 12 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ఈ రోజు వరకు నెట్ కలెక్షన్స్ రూపంలో 11,48,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 12,35,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఆది సాయి కుమార్ నటించిన శంబాలా మూవీ ఈ రోజు వరకు 14,85,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే తన బడ్జెట్ అయితే ఈ సినిమా రికవరీ చేసుకోగలిగింది. సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్ తో రావడం జరిగింది కాబట్టి ఈజీగా తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకోగలిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రౌషన్ నటించిన చాంపియన్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 45 కోట్ల రూపాయలు. మరి ఈ రోజు వరకు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ రోజు వరకు ఈ సినిమా 10,85,00,000 రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్ రూపంలో 12,75,00,000 రూపాయలు వసూలు చేసింది. ఫైనల్ గా రోషన్ నటించిన చాంపియన్ మూవీ ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 45 కోట్ల రూపాయలు. కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా కూడా తన బడ్జెట్ ని రికవరీ చేసుకోలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో అవతార్ మూవీ అయితే $1 బిలియన్ అయితే టచ్ చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఇండియాలో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 15 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 163,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 16వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,51,00,000 రూపాయలని. ఈ రోజు సండే కాబట్టి కలెక్షన్స్ లో రైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 5,50,00,000 రూపాయలని అవతార్ మూవీ వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా 17 రోజుల్లో అవతార్ మూవీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 173,61,60,00,000 రూపాయలని. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 206,53,00,000 రూపాయలు. అంటే గ్రాస్ కలెక్షన్ రూపంలో ఇండియాలో సినిమా 200 కోట్లలోకి అయితే అడుగుపెట్టింది. సో ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం 1 బిలియన్ మార్క్ అయితే టచ్ కావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 9,000 కోట్లను అయితే ఇప్పటి వరకు అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా 2025 చివరి మాసంలో వచ్చి ఘన విజయాన్ని అందుకున్న దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి సింగిల్ పార్ట్ అయితే 140 కోట్ల రూపాయలు, రెండు పార్ట్లకు కలిపి 280 కోట్ల రూపాయలు. మొదటి పార్ట్ ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది, రెండో పార్ట్ మనకు మార్చ్ రిలీజ్ కావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, మొదటి 29 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 794,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 30వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 31వ రోజు అంటే ఈ రోజు సండే హాలిడే కాబట్టి కలెక్షన్స్ లో గ్రోత్ అయితే రావడం జరిగింది. 14,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో 820,95,95 రూపాయలు వసూలు చేసి ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా, అంటే ఇండియాలో బాలీవుడ్ మార్కెట్ లో అంటే హిందీ మార్కెట్ లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా తన పేరుని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు రికార్డ్ అనేది పుష్ప 2 పేరు మీద ఉంది. పుష్ప 2 బాలీవుడ్ మార్కెట్ లో ఎక్కువ నెట్ కలెక్షన్ అందుకోవడం జరిగింది, 812 కోట్లు. కానీ ఇప్పుడు దురంధర్ సినిమా అయితే పుష్పాని వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానానికి రావడం జరిగింది. ఇది ఓన్లీ హిందీ నెట్ కలెక్షన్, మొత్తం మన ఇండియా నెట్ కలెక్షన్ కాదు, ఓన్లీ హిందీ నెట్ కలెక్షన్ లో అయితే దురంధర్ అయితే ప్రెసెంట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సో ఫైనల్ గా ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 820,95,95,00,000 రూపాయలు
825,95,00,000 వసూలు చేసింది. అలాగే గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా ఇప్పటివరకు 958,81,00,000 వసూలు చేస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా థియేటర్‌లో నుంచి వెళ్ళిపోయే లోపల గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈజీగా 1000 కోట్లను కూడా అందుకోవడం జరుగుతుంది. ఓవర్‌సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటివరకు 274,19,00,000 వసూలు చేసింది. సో ఫైనల్‌గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ మొదటి 31 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,243 కోట్ల రూపాయలనైతే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. కేవలం 140 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలవడం జరిగింది. సో ఫైనల్‌గా ఇదనమాట ధురంధర్ మూవీకి సంబంధించి, అవతార్ మూవీకి సంబంధించి, చాంపియన్ మూవీకి సంబంధించి, శంబాలా మూవీకి సంబంధించి, మార్క్ మూవీకి సంబంధించి, 45 మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వెళ్ళండి.